ఎందుకు కావాలి, అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించమా కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు. ఏ కాలేజ్ ఏ సబ్జెక్ట్స్ కి చక్కగా, అంటే మన నియర్ బై కాలేజా, ఎక్కడ వెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ WH క్వశ్చన్స్ అందరికి తెలుసు కదా నాన్న. WH క్వశ్చన్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. వాట్, వేర్, వెన్, వై, హౌ, ఎవరు హెల్ప్ చేస్తారు, మనం ఎలాంటి కాలేజ్ కి వెళ్ళాలి, ఈ విధంగా మనం క్వశ్చనింగ్ గనక చేసుకుని ఒక వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసినాం, గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ లో ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎందుకు అనేది ఒక. అయితే ఈ థర్డ్ వన్ లో వచ్చేసి మనము ఏ విధంగా డిసిషన్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్, సెలెక్షన్ ఆఫ్ గ్రూప్స్, కాలేజెస్, ఆర్డరా ప్రిఫరెన్స్. ఇక్కడ ఒక ఆర్డర్ అనేది వచ్చింది. నిన్నటి రోజున మనం ఏదో నేర్చుకున్నట్టున్నాం, టైం మేనేజ్మెంట్ లో ఒకటి మెయిన్ పాయింట్ నేర్చుకున్నాం. ఏం చేయాలి ఫస్ట్ దాన్ని, టైం టేబుల్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్. దాని ఒక క్రమం, వెరీ గుడ్, దట్ ఈస్ ఇక్కడ ఆర్డర్ వైజ్, ప్రాధాన్యత క్రమం ప్రకారము మనం వాటికి టైమింగ్ ఇచ్చుకోవాలి, లేదా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కాలేజెస్ మనకి ఏవి అవి అవైలబుల్ ఉన్నాయి అనేది ఒక ఆర్డర్ ప్రకారం సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు, మీకు అందులో సీట్ రాలేదు. ఓకే, దాన్ని ప్లాన్ ఏగా తీసుకుందాం, అది మనకు రాలేదు. నెక్స్ట్ వి విల్ గో టు ద నెక్స్ట్ కాలేజ్, నెక్స్ట్ ప్లాన్. ఓకే, వచ్చిందా, ఓకే, లేకపోతే నెక్స్ట్ ప్లాన్. ఆ విధంగా చేసుకోవడం వలన మన నిర్ణయం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యకండి. ఈ విధమైన ప్రాపర్ ప్లాన్ గా వెళ్తే మనకు చక్కటి. ఓకే, మీకు అన్ని కాలేజీలు లేదు మీ ఊర్లో